దళిత మహిళ గంగమ్మ మృతిపై దాఖలైన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే గంగమ్మ మృతిపై ప్రత్యక్ష సాక్షి దుర్గప్ప నుంచి మ్యాజిస్ట్రేట్ను వాంగ్మూలం రికార్డ్ చేయమని ఆదేశించింది హైకోర్టు. దీంతో ప్రత్యక్ష సాక్షి దుర్గప్ప నుంచి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది మ్యాజిస్ట్రేట్. దీనిపై హైకోర్టు విచారణ జరపనుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇవాళ దళిత మహిళ గంగమ్మ మృతిపై హైకోర్టులో విచారణ అంటూ వార్త చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఈరోజు ఒక సంచలనాత్మకమైన కేసును ఇవాళ హైకోర్టు విచారించనుంది. కర్నూలుకు చెందిన గంగమ్మ తన కొడుకు అదృశ్యమయ్యాడంటూ ఒక హైకోర్టులో గతంలో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానిపైన ప్రభుత్వానికి హైకోర్టు ఒక ఆదేశం జారీ చేసింది, సిట్ ఏర్పాటు చేసి తెలుసుకోవాలని. ఇదే నేపథ్యంలో గంగమ్మతో పాటు దుర్గప్పను పోలీసులు ఆ సిట్ ఎవరైతే బృందం అదుపులో తీసుకుని చిత్రహింసలు చేయడంతో గంగమ్మ చనిపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రత్యక్ష సాక్షి దుర్గప్ప ఎవరైతే ఉన్నారో అతన్ని విచారిస్తే అతను వాంగ్మూలం తీసుకుంటే గంగమ్మ ఎలా చనిపోయిందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి అంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది, ఒక పిల్ దాఖలైంది. దీంతో దుర్గ ప్రాణాపాయ స్థితిలో ఉన్న దుర్గప్పను విచారించాలని మ్యాజిస్ట్రేట్ కు హైకోర్టు మ్యాజిస్ట్రేట్ ను వాంగ్మూలం రికార్డ్ చేయమని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మ్యాజిస్ట్రేట్ దుర్గప్ప వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ రోజు దానికి సంబంధించి హైకోర్టులో విచారణ అయితే జరగనుంది. హరి. ఓకే అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.